నా మీద అనర్హత వేటు వేస్తే నేను మిగతా వాళ్ళందరితో కూడా రాజీనామాలు చేస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్నే మనం ఈరోజు లైవ్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన తర్వాత ఆయన ఎక్కడ కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇప్పుడు దాకా అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. మొన్నటి వరకు ఆయన చెప్పిన ఒక సాలిడ్ రీజన్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి తన కారణం ఒక ప్రతిపక్ష నేత హోదా తనకి ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి కూటమి ప్రభుత్వం, అందుకని నేను అసెంబ్లీకి వెళ్తలేదు అని చెప్పేవాళ్ళు. ఇక రీసెంట్గా ఆయన చెప్తున్న కారణం ఏంటంటే దాదాపు ఒక 2 నెలలుగా తనకి మైక్ ఇవ్వరు కాబట్టి తాను అసెంబ్లీకి వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఈరోజు పార్టీ నేతలను కూర్చోబెట్టుకుని తన అసెంబ్లీకి వెళ్తే అవమానిస్తారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్తలేదు అని చెప్తా ఉన్నారు. అంటే చిన్నపిల్లలు మేము చాక్లెట్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళమని చెప్తున్న విధంగా ఆయన మారాన్ చేస్తున్నారు అసెంబ్లీకి రానని చెప్పేసి. కానీ అదే స్థాయిలో అటు కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఆయనకి వాళ్ళందరూ కూడా ఆహ్వానం చేస్తూనే ఉన్నారు అసెంబ్లీకి రావాలని చెప్పేసి. ఇక్కడ చూస్తే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే తాము ఏం చేయబోతున్నాం అనేది అర్థమైంది, తాము మైక్ ఇస్తామా, ఆయనకి ప్రయారిటీ ఇస్తామా లేదా అనేది అక్కడే క్లారిటీ వస్తుందని కూడా వాళ్ళు ఆయన్ని ఆహ్వానం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలో అడుగు పెట్టే ఉద్దేశమే ఆయనకి లేదనేది తాజా పరిణామాలతో మనకు అర్థమవుతోంది. రీసెంట్గా ఆయన అసెంబ్లీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ని వాళ్ళకి డైరెక్ట్ చేసేందుకు ఏ ఇష్యూలు హైలైట్ చేయాలో చెప్పేందుకు తన పార్టీని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే ఆయన ఒక మీటింగ్ నిర్వహించారు తాడేపల్లి వేదిక. అసలు ఇక్కడ పెద్ద ఇది ఒక మిలీనియం జోకు. అసలు అసెంబ్లీలో దిశానిర్దేశం అసెంబ్లీకి వెళ్ళని ఆయన ఎలా చేస్తారో అది ఆయనకే తెలియాలి, ఆ పక్కన ఉన్న నేతలు ఎమ్మెల్యేలకే తెలియాలి. అసెంబ్లీకి వెళ్ళని ఆయనకు అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ గురించి ఎందుకు, అసెంబ్లీలో అటెండ్ అవని ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్దేశం ఆయన చేస్తారనేది ఇది ఒక పెద్ద హంబక్ అనమాట. సో ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకున్న తర్వాత వాళ్ళల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీకి రాకపోయినా మేము అసెంబ్లీకి వెళ్తామంటూ కొంతమంది జగన్మోహన్ రెడ్డితోని ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది ఆయన నిజంగా తీసుకోలేకపోయారు. బట్ అయినా వాళ్ళు ఆర్గ్యూ చేశారు కాబట్టి పెద్దిరెడ్డిని అడిగారు. ఆయన పెద్దిరెడ్డి నువ్వు తీసుకెళ్తావా, పెద్దన్న నువ్వు తీసుకెళ్తావా అసెంబ్లీకి, నువ్వు గైడ్ చేస్తావా అంటే వాడు పెద్దిరెడ్డి ఈ భారం నా మీద ఎక్కడ వేసుకుందాం, ఇప్పటికే లిక్కర్ కేసులోని మునిగిపోయి ఉన్నాను కాబట్టి తన కొడుకుతో పాటు తాను ఈ బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకోలేదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఒక ట్విస్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకెవరు మాట్లాడకుండా చేశారు ఆయన. ఇక్కడ అనర్హత గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే నా మీద అనర్హత వేస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. సో పార్టీలో ఉన్న మిగతా ఎంపీలతో కూడా నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇది నిజంగానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక దిమ్మ తిరిగిపోయే షాకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ ఇది. అసెంబ్లీకి వెళ్ళొద్దు అని తీసుకున్న నిర్ణయం ఆయన సొంత నిర్ణయం. ఇది పార్టీ అధినేత స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు దాన్ని ఆమోదించాలి. కానీ ఈరోజు ఎంపీలకి అసెంబ్లీకి ఎలాంటి సంబంధము లేదు. ఎంపీలంతా అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు పార్లమెంట్లోని, లోక్సభలో. మరి ఆ ఎంపీల మీద ఎంపీలతో ఎందుకు రిజైన్ చేపిస్తాలన్నారు ఆయన? అంటే ఆయన అత్యవసరంగా ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు రావాలనుకుంటున్నారు. అదొక ఇల్యూజన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం 7.5 కుప్పకూలిపోతా ఉందని అంచనాల్లో ఉన్నారు ఆయన. సో ఎప్పుడు కుప్పకూలిపోతుందనే అంచనాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల స్థానానికి ఉప ఎన్నికలు వస్తే మొత్తం రిజల్ట్ రాష్ట్రంలోని కీలక పరిణామాలకు కారణమవుతుంది. మొత్తం కూటమి ప్రభుత్వం ఉల్టా పల్టా అవుతుంది. మళ్ళీ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నెక్స్ట్ మళ్ళీ వెంటనే జనరల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటా ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావాలని రాష్ట్రంలో ఎవ్వరూ కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉన్న వాళ్ళైతే అసలు కోరుకోరు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరిగాయి. అది చాలా క్రూషియల్ అది జగన్మోహన్ రెడ్డికి. నిజానికి అక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి చనిపోయారు కాబట్టి పులివెందుల అతను జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పార్టీని కన్విన్స్ చేసి, అధికార పార్టీని కన్విన్స్ చేసి తాము అభ్యర్థిని అక్కడ పెట్టుకుంటామని ఉంటే చిన్న లెటర్ రాసినా, చిన్న రిక్వెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడు కూడా అంతే టేక్ ఇట్ ఈజీగా తీసుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంతానికి వెళ్ళి తొడలు కొట్టారు, మీసాలు మెలేశారు, ఇన్ని చేశారు అక్కడ సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయన డైరెక్షన్లో. సో ఇలాంటి క్రమంలోనే అటు పార్టీ కూడా చాలా ప్రెషియస్గా తీసుకుంది. బీటెక్ రవి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారన్న ఆగ్రహంతో ఉన్నారు. తన 5 ఏళ్ల పాటు ఎంతటి అరాచకాలు చేసి తను ఇబ్బంది పెట్టారన్న ఆయన ఇబ్బందిలో ఉన్నారు, ఆ ఇష్యూలో ఉన్నారు. సో అందుకే ఎప్పుడు అవకాశం వస్తుందా జగన్మోహన్ రెడ్డిని కొట్టేందుకని ఆయన కాచుకొని కూర్చున్నారు. ఆయనతో పాటు ఈరోజు ఆయనకి ఏదైతే అటు మాధవిరెడ్డి లాంటి వాళ్ళు, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు తోడయ్యారు. వీళ్ళు నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం. ఎందుకంటే వాళ్ళని అన్ని రకాలుగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వాళ్ళ పేర్లు బయటికి చెప్పడం దగ్గర నుంచి ఈరోజు అక్కడ స్థానికంగా ప్రతి ఇష్యూలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసి హ్యూమిలేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని ఫైనాన్షియల్గా, మిగతా అన్ని ఇష్యూస్ పరంగా, రాజకీయ పరంగా అన్ని విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అందుకే వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని
కొట్టేందుకు ఏ ఇష్యూలోనైనా తమకు ఎలా అవకాశం వస్తుంది అనేది ఇన్ని రోజులుగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రూపంలోనే వాళ్ళకి పులివెందుల ఉప ఎన్నిక వచ్చింది, ఒంటిమిట్ట ఉప ఎన్నిక వచ్చింది. చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టారు, లోకేష్ కూడా టార్గెట్ పెట్టారు. అంతే సీరియస్గా వాళ్ళు ఫోకస్ పెట్టారు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్. ఒక 10 days ఫోకస్ పెట్టుంటారు అంతే సీరియస్గా. మారెడ్డి లతారెడ్డి అక్కడ బరిలో దిగారు, సరే ఒంటిమిట్టది ఈజీగా కైవసం చేసుకున్నారు. పులివెందులు అంటే ఎందుకు అంత హాట్ టాపిక్ అంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు కావడం, అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన సొంత బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉంటే ఆయన పరిధిలోనే పులివెందులు ఉండడం. బట్ ఇవన్నీ కాకుండా అవినాష్ రెడ్డికే పులివెందుల ప్రచార బాధ్యతలు అప్పగించడం, అవినాష్తో పాటు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు తొడలు కొడుతూ సినిమా డైలాగులు చెప్తూ అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేయడం, ఇంత జరిగింది అక్కడ. సరే రమేష్ లాంటి వాళ్ళ మీద, ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకు వెళ్ళలేదు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ముందే జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉందనుకోవాలి మనం. ఎంత మొత్తుకున్నా అవినాష్ రెడ్డి ఆ మాట కూడా వెళ్ళలేదు ఆయన. చివరికి ఆ ఓటం మొత్తం భారాన్ని అవినాష్ రెడ్డి మీద వేసే ప్రయత్నం చేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయింది అక్కడ. కన్ను కూడా లొట్టపోలేదు, అసలు ఆ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు వైఎస్ఆర్సీపీ. 600 ఓట్లకి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊర్లో పరిమితం అయ్యారంటే నిజంగానే అప్పుడు ఈటెల రాజేందర్ని వైఎస్ఆర్ ఒక డైలాగ్ అన్నారు, తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని. యాక్చువల్గా ఆ డైలాగ్ నేను వాడకూడదు ఇక్కడ. ఆ డైలాగ్ని చాలా మంది గుర్తు చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు. సో అలాంటి ఓటమి, ఒక ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. ఆ షాక్లో ఉంది ఆ పార్టీ మొత్తం. ఇంకెక్కడైనా ఎన్నికలు జరిగి వైఎస్ఆర్సీపీ ఓడిపోయింటే టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకే ఇలాంటివన్నీ కైసం అవుతూ ఉంటాయని అందరూ లైట్ తీసుకునేవాళ్ళు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి సొంత ఊర్లో, సొంత కాన్స్టిట్యున్సీలో, అంత ఆ ఫ్యామిలీకి ఒక కంచుకోట అని పేరున్న పులివెందుల్లో అలాంటి ఓటమిని, 600 ఓట్ల ఓటమి రావడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోయారు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా. పైకి అధికార పార్టీ ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని హడావిడి చేశారని చెప్పి 2 తిట్లు తిట్టినా వాటి లోపల అందరికీ తెలుసు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు అని. ఆ బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయంటేనే వైఎస్ఆర్సీపీలో ఉలిక్కి పడతా ఉన్నారు నేతలు చాలామంది. ఆ లోకల్ బాడీ బాధ్యత సీరియస్గా ఇన్వాల్వ్ అయితే ఆ బాధ్యత మొత్తం పార్టీ నేతల మీద, జిల్లా ఇన్ఛార్జీల మీద, కాన్స్టిట్యున్సీలో సమన్వయకర్తల మీదే పడుతుంది, లోకల్గా ఉన్న నేతల మీదే. వాళ్ళంతా వణికిపోతా ఉన్నారు ఈ లోకల్ బాడీ సెలక్షన్స్ని ఎలా ఫేస్ చేయాలా అని. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ఉప ఎన్నిక కోరుకుంటా ఉన్నారు. మొన్నటికి మొన్న రఘురామ లాంటి వాళ్ళు అనర్హత వేస్తాను అంటే, అనర్హత వేటు మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఈ విషయం మీద, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అంటే మేము దీన్ని కూడా పరిశీలిస్తామని ఆయన ఒక బాంబు పేల్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చాను, నా మీద అనర్హత వేటు వేయడానికి లేదు అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. ఆ ప్రొవిజన్, బట్ ఆ విషయంలో భయం ఉంది కాబట్టి ఆయన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ అనర్హత వేటు మీద చాలా సీరియస్గా కూటమి వైపు నుంచి డిస్కషన్ జరుగుతూ ఉందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాత్రి ఒక కొత్త ఐడియా వేశారు. దానిలో భాగంగానే నా మీద అనర్హత వేటేస్తే నేను మొత్తం కూడా అందరినీ కూడా రాజీనామా చేపిస్తాను, ఎంపీలని ఎమ్మెల్యేలు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నిజానికి అది కాదు జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు లిక్కర్ స్కామ్ విషయంలో బిగ్ బాస్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ మోడీ అండ్ అమిత్ షా కూడా ఈరోజు ఈ విషయంలో పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈడీ కూడా ఎంటర్ అయింది, అంత సీరియస్గా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పిక్చర్ వచ్చేసింది తన అరెస్ట్ ఖాయం అని చెప్పేసి. సో తన అరెస్ట్ కారణంగా తను జైలుకి వెళ్ళి లిక్కర్ స్కామ్ విషయంలో ఇరుక్కొని జైలుకి వెళ్తే తన అరెస్ట్ కోసం అందరినీ రాజీనామాలు చేయమంటే ఈరోజు చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. 2011 కాదు ఇది, అంత సెంటిమెంట్గా అందరూ కలిసి రాజీనామాలు చేయడానికి. ఈరోజు కవిత, కేసీఆర్ స్వయంగా బిడ్డ అయిన కవిత, కేసీఆర్ ఉన్నారు. ఇంకా అలాంటి కేటీఆర్ చెల్లి లిక్కర్ స్కామ్ విషయంలో జైలుకి వెళ్తే ఒక్క బీఆర్ఎస్ నేతలు ఖండించి దాన్ని మాట్లాడలేదు ఎక్కడని. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు తాను లిక్కర్ స్కామ్ విషయంలో జైలుకి వెళ్ళినా తన పార్టీ నేతలు ఎవరు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఎవరు రిజైన్ చేయరని. అందుకే ఇది ఒక వంక. అయినా ఈరోజు తన మీద కానీ తన పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ వేటేసే ప్రయత్నం చేస్తే మిగతా ఎంపీలని, మిగతా ఎమ్మెల్సీలని అందరితోనే రాజీనామా చేయిస్తాను అన్నట్టుగా, మెయిన్ ఎమ్మెల్యేలని ఎంపీలని తాను బై ఎలక్షన్కి వెళ్తానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. బై ఎలక్షన్కి వెళ్తే టీడీపీ కూటమి ప్రభుత్వం మ్యాండేట్ ఏంటో తెలుస్తుంది, దాన్ని పట్టుకొని జనరల్ ఎలక్షన్స్ కూడా వెళ్ళొచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టున్నారు. కానీ ఇవన్నీ కూడా పగటికల్లే, ఇంకా 4 ఏళ్లకు పైనే ఉంది టీడీపీ అధికారం. సో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పగటికల్ని పక్కన పెట్టి, పార్టీ నేతల్ని డైలమాలో పడేయటం పక్కన పెట్టి, ఇప్పటికైనా కోమాలో ఉన్న పార్టీని కొద్దిగన్నా దానికి ఆక్సిజన్ ఇచ్చి దారిలో పెట్టే ప్రయత్నం చేసి అప్పుడప్పుడన్నా అసెంబ్లీ వైపు చూస్తే బాగుంటుందని చెప్పి ఆ పార్టీ నేతలు కోరుకుంటూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజీనామాలు అన్నారో ఆ మిగతా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపు, జనసేన వైపు చూస్తున్న పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చిన్నపిల్లల ఆట కాకుండా అంతే సీరియస్గా తన పార్టీ మీద ఫోకస్ పెడతారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.